షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, ఇది నా కృపా వాక్యము చూసుకుందాము. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనము. ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము. పరలోకపు తండ్రి ఎలీషా గారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఇజ్రాయేల్ పైన ప్రవక్తగా ఆయన నియమించాడు. ఆయన బ్రతుకు దినములంతా ఏలియా మీద కలిగిన కన్నా రెట్టింపు ఆత్మతో ఆయన జీవించాడు. అయితే ఆయన చివరి కాలం యందు అవసాన దశ యందు ఆయన మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆ సమయంలో ఇజ్రాయేల్ రాజు నువ్వు పిలిపించుకొని, ఇదిగో నీవు సిరియన్ల మీద యుద్ధం చేయడానికి కొరకు నీ చేతిలో ఉన్న బాణాన్ని తీసుకో, ఆ కిటికీలో నుంచి బయట వేయి అని చెప్తుంటుంటాడు. అని చెప్తూ ఇది యెహోవా రక్షణ బాణము అంటే ఒక ప్రవక్త నోటి నుంచి మాట వెలువడింది. ఆ బాణము కాస్త యెహోవా రక్షణ బాణం అయింది. సో ఆ రక్షణ బాణం ఆయన కిటికీల నుంచి వేసినప్పుడు 3 మార్లే కొడతాడు. అప్పుడు అంటాడు, ఎందుకయ్యా నువ్వు 3 మార్లే కొట్టి ఆగిపోయావు? 5 మార్లైనా 6 మార్లైనా కొట్టి ఉంటే నువ్వు సిరియన్ల పైన 5 సార్లు 6 సార్లు నువ్వు జయం పొందుకునేవాడివి. అయినా మరి ఈ రక్షణ బాణమును చేతపట్టుకుని, ఈ యెహోవా బాణమును చేతపట్టుకుని నువ్వు సిరియన్ల మీదకి వెళ్ళినప్పుడు నువ్వు జయం పొందుకుంటావు. బిడ్డలారా, ఈ దినములలో మనకు రక్షణ బాణం ఎవరు? మన నజరేయుడైన యెహోవా మెస్సీయ. ఆయన మనకు రక్షణ బాణము. ఈ రక్షణ బాణమును ఏం చేస్తుంది? శత్రువైన అపవాదిని లయం చేస్తుంది. అలనాడు శత్రువులను లయం చేయడానికి కొరకు ఆ యెహోయాషా అనే రాజును, ఇజ్రాయెల్ రాజును వాడుకున్నాడు. దానికి ప్రార్థన చేసి ఆజ్ఞాపించి సెలవిచ్చిన ఎలీషా మాట ప్రకారము వారు 3 మార్లు సిరియన్ల మీద జయం పొందుకుంటారు. కానీ మనము ఈ దినములలో మరి రక్షణ బాణమైన యెహోవా మెస్సీయ చేతిలో, బిడ్డ నీవు కూడా ఒక బాణము, రక్షణ బాణమే. నీవు కూడా ఒక రక్షణ బాణమే. నీవు యెహోవా ఈ రక్షణ బాణాన్ని నువ్వు అనేకులకు ఎక్కుపెట్టి, అనగా అపవాది చెరులో ఉన్న వారిని, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి కొరకు, అపవాది బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికి కొరకు, బిడ్డలారా నీవే ఒక రక్షణ బాణం అని గుర్తెరుగు. నువ్వు అప్పుడు గుర్తెరిగినప్పుడు బాణం వలె, ఆ రక్షణ బాణం వలె పరలోకపు తండ్రి యెహోవా మెస్సీయ నిన్ను వాడుకుంటాడు, నిన్ను నిలబెట్టుకుంటాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అనేకులను రక్షణలోకి నడిపించడానికి కొరకు, అనేకులను నీతి మార్గంలో నడిపించడానికి కొరకు, అనేకులను సత్య మార్గంలో నడిపించడానికి కొరకు నిన్నే ఒక బలమైన బాణముగా ఆయన వాడుకొనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, అలనాడు సిరియన్లు యుద్ధం చేయడానికి రక్షణ బాణము ఇచ్చాడు ఎలీషా. ఈ దినములలో తండ్రి అపవాది నుంచి విడిపించడానికి కొరకు మీరు మా రక్షణ బాణమైన యెహోవా మీరు మీ బిడ్డలను నిలబెట్టి వాడుకొని మహిమ పొందుకోమని నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకును, విమోచకును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక.